ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి నీరు జీవనాధారం, ప్రాణాధారం. మరి ప్రతిరోజు నేను 4 నుంచి 5 లీటర్లు త్రాగమంటాను. మరి చాలామంది డాక్టర్లు 3 లీటర్లు నీళ్ళు తాగితే సరిపోతుంది, బాడీకి 3-3.5 కంటే అవసరం ఉండదు, ఊరికి అతిగా నీళ్ళు తాగటం మంచిది కాదు అని అంటుంటారు. అంటే 4 లీటర్లు 5 లీటర్లు అంటే ఎక్కువ అవుతాయి, కానీ మీకు కూడా అనిపించవచ్చు. నీరు ఎక్కువ తాగటం వల్ల, అంటే అవసరానికి మించి ఒక లీటర్ రోజు ఎక్కువ తాగటం వల్ల కూడా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుందని సైంటిఫిక్గా రుజువైందనమాట. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నీరు తాగటం వల్ల కూడా బరువు తగ్గుతారు, ఫుడ్ కంట్రోల్లోకి వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయని. నీరు ఎక్కువ తాగితే యూరిన్ బాగా వస్తుంది. యూరిన్ వచ్చేస్తే పనికిరాని వేస్ట్ సాల్ట్ బయటికి వెళ్ళిపోయి, సాల్ట్తో పాటు నిలవన నీరు కూడా అదనంగా బయటికి వెళ్ళిపోయి కాస్త వాటర్ లాస్ బాడీలో తగ్గి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కానీ ఫ్యాట్ తగ్గదు అనుకుంటాం, కానీ నీళ్లు త్రాగటం వల్ల ఫ్యాట్ కూడా బాగా బర్న్ అవుతుంది, మెటబాలిక్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతున్నది. అందువల్ల ఫ్యాట్ సెల్స్లో కూడా మంచి మార్పులు వస్తున్నాయి వాటర్ తాగటం వల్ల అనేది 2013 సంవత్సరంలో ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, గజీ యూనివర్సిటీ, టర్కీ దేశం వారు స్పెషల్గా దీని మీద పరిశోధన చేయటం జరిగింది. మన బాడీకి ఎంత కావాలో అంతే తాగటం కాకుండా అంతకంటే కాస్త ఎక్కువగా త్రాగటం. 100 ml 200 ml తాగిన వారి మీద పరిశోధన చేశారు. అసలు బెనిఫిట్స్ ఏమీ ఫ్యాట్ బర్న్ అవ్వటంలో ఏమాత్రం లేవు, మెటబాలిక్ రేజ్ ఇంక్రీజ్ అవ్వటంలో లేవని క్లియర్గా ప్రూవ్ చేశారు. 1/2 లీటర్ అంతకంటే ఎక్కువ తాగటం ద్వారా ఫ్యాట్ లాస్ బాగా జరుగుతున్నదని సైంటిఫిక్ రీజన్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మరి ఏ వయసు వారికనే సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా దీని ప్రభావం బాగా ఉంది అని క్లియర్గా నిరూపించడం జరిగింది. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా రోజుకి 200 ml అవసరానికి మించి ఎక్కువ తాగిచ్చారు. పిల్లలకంటే కొంత 200 ml అంటే ఎక్కువే కదా. అలాంటి వారి పిల్లలకి దగ్గర 8 నుంచి 12 వారాలు నీళ్ళ తాగేసరికి 2 kgs ఫ్యాట్ తగ్గటం, బరువు తగ్గటం వాళ్ళలో గమనించారు సైంటిఫిక్గా. ఇక ముఖ్యంగా ఎంత నీరు త్రాగితే అనేది కేజీ బరువుని బట్టి వాళ్ళు చెప్పారంటే 7.5 ml వాటర్ పర్ కేజీ వెయిట్కి లెక్క అని చెప్పారు. అంటే సుమారుగా మనకైతే ఇప్పుడు నా ఐడియల్ వెయిట్కి 1/2 లీటర్ దగ్గర ఎక్స్ట్రా. ఇట్లా త్రాగటం వల్ల ఎందుకు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ జరుగుతున్నది అనేది సైంటిఫిక్గా వాళ్ళు ఇచ్చారంటే, మొట్టమొదటి రీజన్ మన బాడీలో వెన్నుపాము మరియు నర్వస్ సిస్టమ్, ఇందులో సింపాథెటిక్ యాక్టివిటీ బాగా పెరుగుతున్నది అట. ఈ సింపాథెటిక్ యాక్టివ్ పెరిగేసరికి బాడీలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే సెంటర్స్ బాగా యాక్టివేట్ అయ్యి ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయట. దానివల్ల ఫ్యాట్ లాస్ జరుగుతున్నదని ఒక మెకానిజం వారు చెప్తున్నారు. ఎనర్జీని రిలీజ్ చేసే లేదా హీట్ని ప్రొడ్యూస్ చేసే సెంటర్స్ యాక్టివేట్ అయ్యి నీళ్లు తాగిన 10 minutes నుంచి ఇది మొదలవుతున్నదంట. పీక్గా 30 to 40 minutes నీళ్లు తాగిన తర్వాత 30 నుంచి 40 నిమిషాల్లో ఈ ఎనర్జీ ప్రొడక్షన్ పెరగటానికి, ఫ్యాట్ బర్నింగ్ జరగటానికి, ముఖ్యంగా హీట్ని ప్రొడ్యూస్ చేసే సెంటర్స్ యాక్టివేట్ అయ్యి ఈ మార్పు తీసుకొస్తున్నాయన్నారు. మెటబాలిక్ రేట్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నది వాటర్ 500 ml అట్లా త్రాగితే అని అన్నారంటే 25 to 30% మెటబాలిక్ రేట్ వాటర్ తాగిన తర్వాత పీక్గా 30 minutes to 40 minutes మెటబాలిక్ రేట్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నదని కొలిశారనమాట వాళ్ళు. ఈ 500 ml అవసరానికి మించి బాడీకి కావాల్సిన వాటర్ కంటే ఎక్కువ తాగినప్పుడు 24 కిలోకాలరీల శక్తి ఈ 1/2 లీటర్ వాటర్ తాగినందుకు అదనంగా ఖర్చు అవుతున్నదని సైంటిఫిక్గా వాళ్ళకు కొలవటం జరిగిందనమాట. ఇక రెండవ మెయిన్ మెకానిజం ఏం తెలియచేశారంటే, ఒక 1/2 లీటర్ వాటర్ అనేది మన అవసరానికి మించి బాడీ కావాల్సిన దానికంటే ఎక్కువ తాగటం వల్ల ఈ 1/2 లీటర్ వాటర్ బ్లడ్లోకి వెళ్ళి కలిసేసరికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్లో వాల్యూమ్ పెరుగుతుంది కదా. ఇలా వాటర్ వల్ల బ్లడ్ వాల్యూమ్ పెరిగి ఈ బ్లడ్ అంతా కూడా కుడి భాగము గుండె పై గదికి వెళ్ళేసరికి అక్కడ ఆ రైట్ ఏట్రియంలో ఒక పెప్టైడ్ విడుదలవుతున్నది. అదేమన్నారంటే న్యూట్రీ యూరెటిక్ పెప్టైడ్ అంటున్నారు. రైట్ ఏట్రియం నుంచి విడుదలవుతున్నట్టు ఈ పెప్టైడ్. ఇదేం చేస్తున్నది అంటే ముఖ్యంగా బాడీలో మెటబాలిక్ రేట్ని బాగా ఇంక్రీజ్ చేస్తున్నది అని సైంటిఫిక్గా రుజువు చేశారనమాట. ఈ న్యూట్రీ యూరెటిక్
పెప్టైడ్ అనేది కొవ్వు కణాలపై నుండే రిసెప్టార్స్ని బ్రేక్ డౌన్ చేసి లోపలుండే ఫ్యాట్ బయటకు వచ్చేటట్టు, ఆ ఫ్యాట్ బర్న్ అయ్యి ఎనర్జీగా మారేటట్టు చేయడానికి ఈ పెప్టైడ్ మెయిన్గా ఉపయోగపడుతున్నది. అందుకని వీళ్ళకి వెయిట్ లాస్ జరుగుతున్నదని రుజువు చేశారు. ఇంకొక రీజన్ ఏమిటంటే, మూడోది, బ్రౌన్ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతుంది. రీసెంట్గా పెరిగిందంతా బ్రౌన్ ఫ్యాట్గా ఉంటుంది. కొవ్వు నిలవ ఉండే కొద్దీ బ్రౌన్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్గా మారిపోతుంది. వైట్ ఫ్యాట్ ఉన్నప్పుడు త్వరగా కొవ్వు కరగదు, మనకి బరువు త్వరగా తగ్గరు వాళ్ళు. ఈ వాటర్ అవసరానికి మించి ఒక 1/2 లీటర్ ఎక్కువ త్రాగటం వల్ల ఈ వైట్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్ కింద మారి ఫ్యాట్ త్వరగా బర్న్ అయ్యేటట్టు చేస్తున్నది. అందుకని వెయిట్ ఫ్యాట్ రెండు తగ్గటానికి కూడా ఇది ఒక రీజన్ అని సైంటిఫిక్గా వాళ్ళు నిరూపించారు. ఇంకొక రీజన్ నాలుగోది తీస్తే, కణాల్లో ఉండే మైటోకాండ్రియాలను కూడా ఇంక్రీజ్ చేసి, మైటోకాండ్రియాలు అంటే ఎనర్జీని రిలీజ్ చేసే కేంద్రాలు అన్నమాట కణం లోపల, వాటి యొక్క సంఖ్యను పెంచి ఎక్కువ ఎనర్జీని, హీట్ని ప్రొడ్యూస్ చేసేటట్టు చేయడానికి, బర్న్ చేయటానికి, వాటి యొక్క ప్రభావాన్ని పెంచడానికి ఈ న్యూట్రియూరిటిక్ పెప్టైడ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతున్నది. అందువల్ల ఫ్యాట్ లాస్ వాటర్ వల్ల జరుగుతున్నది అనేది ఈ టర్కీ దేశం వారు ఇట్లా రీజన్స్తో సహా వివరించడం జరిగింది. అందుకని ఏదో లెక్కలు వేసుకుని ఇంతే నీళ్లు కావాలని అంతే త్రాగేదానికంటే ఒక 1/2 లీటర్ ఎక్కువ తాగటం వల్ల కూడా ఇన్ని లాభాలు ఉన్నాయని, నేను లీటర్ పైగా రోజు త్రాగమంట. 3 లీటర్లు అయితే డాక్టర్లు అందరూ చెప్పేది 3-3.5 అయితే, అందుకని 4-4.5 లీటర్లు నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను. వేసవకాలం అయితే 5 లీటర్ల దాకా త్రాగండి అంటాను. దీనివల్ల ఎందుకు బాగా మార్పులు వస్తుంటాయంటే, ఆకలిని కంట్రోల్ చేసే లెప్టిన్ అనే హార్మోన్ బాగా పనిచేస్తుంది. ఆ లెప్టిన్ హార్మోన్ యాక్టివిటీ బాగుంటే మీకు ఆహారం తినాలనే వాంఛ కొంత తగ్గిపోతుంది నీళ్లు తాగటం ద్వారా. కాబట్టి తిండి వెంటనే తినాలి అనే వాంఛ మీకు తగ్గిపోతుంది. ఆహారం తినే విషయంలో కంట్రోల్ వచ్చేస్తుంది. ఇది బాగా యాక్టివేట్ అవుతున్నది. లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి లెప్టిన్ బాగా పనిచేస్తున్నది అనేది సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట. అలాగే నీళ్లు బాగా తాగే వరకు కూడా ఆకలి కూడా కంట్రోల్గా ఉంటుందన్నమాట. ఊరికి అతిగా ఆకలేయటం, ఎప్పుడు పడితే ఆకలేయటం అట్లా ఉండదు. వాటర్కు ఉండే గుణం అలాంటిది. కాబట్టి మీ ఇంట్లో పిల్లలకు కూడా కాస్త అవసరానికి మించి కొద్దిగా నీరు, ఒక 200 ml, 400 ml, 300 ml అట్లా తాగించడం, పెద్దలైతే 1/2 లీటర్ నుంచి 1 లీటర్ మధ్యలో అట్లా త్రాగటం అనేది బరువు తగ్గటానికి, కొవ్వు కరగటానికి, ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.